మహారాణి పోరుకు సిద్ధం. నందమూరి బాలకృష్ణ, నయనతారలది వెండితెరపై విజయవంతమైన జోడీ. వీళ్ళిద్దరి నుంచి వచ్చిన సింహ, శ్రీరామరాజ్యం మంచి విజయాలందుకున్నాయి. ఇప్పుడు ఇద్దరూ జంటగా మరోసారి మురిపించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. వెంకట సతీష్ కిలార్ నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయికగా నయన్ను ఖరారు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. అందులో ఆమె కథన రంగంలో పోరుకు సిద్ధమవుతున్న మహారాణిలా సీరియస్ లుక్తో కనిపించిన తీరు ఆసక్తి రేకెత్తించింది. ఇందులో బాలకృష్ణది 2 కోణాల్లో సాగే పాత్రగా ఉండనుంది. ఈ చిత్రం ఈ నెల 26న మొదలు కానుంది. హృదయాల్ని తాకే ముగింపు, రాజు వెడ్స్ రాంబాయి సొంతం. ఇప్పటి వరకు మన సినిమాల్లో రాని క్లైమాక్స్ను రాజు వెడ్స్ రాంబాయిలో చూస్తారు అన్నారు అఖిల్ రాజ్, తేజస్విని. ఈ ఇద్దరూ జంటగా నటించిన ఈ ప్రేమ కథా చిత్రాన్ని సాయిలు కంపాటి తెరకెక్కించారు. ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్లో రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ సినిమా బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వారా ఈ నెల 21న రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో చిత్ర విశేషాలు పంచుకున్నారు అఖిల్, తేజస్విని. అభిమానుల సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. నేను ఇప్పటి వరకు వరుసగా మాస్ సినిమాలు చేశాను, కానీ ఆంధ్రా కింగ్ తాలూకా చాలా భావోద్వేగ భరితమైన సినిమా. నేను ఈ చిత్రానికి ఫీల్ అయినంత ఎమోషన్ను ఇంతవరకు ఏ సినిమాకి అనుభూతి చెందలేదన్నారు హీరో రామ్. ఆయన, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ సినిమాని పి మహేష్ బాబు తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఉపేంద్ర ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి కర్నూల్లో ట్రైలర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ, వ్యక్తిగతంగా నాకెంతో ప్రత్యేకమైన చిత్రమిది. ఇది అభిమానుల సినిమా. భాగ్యశ్రీ అద్భుతంగా నటించింది అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వై రవిశంకర్, భాగ్యశ్రీ, వివేక్, మెర్విన్, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.